హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేవాడు ఉన్న మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఎన్టీఆర్ అన్న గురించి భయ్య. నిజానికి మన అందరికీ తెలిసిన విషయమే, మన ఎన్టీఆర్ అన్న బర్త్డే రోజున అసలు గ్లిమ్స్ వస్తాయి అంటే డ్రాగన్ సినిమా నుంచి, మన ప్రశాంత్ నీల్ గారు తీస్తున్న సినిమా నుంచి గ్లిమ్స్ వస్తాయి అని చెప్పేసి చాలా వరకు అయితే చెప్పుకుంటూ వచ్చారు. అసలు గ్లిమ్స్ కాదు కదా, కనీసం టైటిల్ అనౌన్స్మెంట్ కూడా చేయలేదు భయ్య. ఇది చాలామంది ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి అయితే వీర లెవెల్లో కోపం వచ్చింది అని చెప్పొచ్చు. ఏదో మన ఎందంగా రిలీజ్ చూసుకొని, అలాగే వార్ 2 టీజర్ చూసుకొని సరిపెట్టుకున్నారు. కానీ ఈ పరిస్థితుల్లో వార్ 2 కనుక లేకపోయి మన ఎన్టీఆర్ అన్న ఓన్లీ బర్త్డేకి అసలు డ్రాగన్ నుంచి ఏ అనౌన్స్మెంట్ వచ్చినకపోయింటే మాత్రం భారీగా అయితే మన ప్రశాంత్ నీల్ గారిని అయితే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే తిట్టుకొని ఉంటారు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. నేను కూడా ఏదో ఊహల్లో ఉన్నా, అసలు డ్రాగన్తో ఏదో మనము చూడబోతున్నామురా అన్న టైప్లో అనిపించింది నాకైతే. అసలు మొత్తం ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక లెక్క, ఇప్పుడు చేయబోతున్న ఒక సినిమా ఒక లెక్క అని చెప్పేసి మొత్తం ఇండస్ట్రీ మొత్తం తెలుసు. అలాగే గ్యాంగ్స్టర్ లుక్లో, అది కూడా పూర్తిగా ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఇలాంటి లుక్లో కనపడలేదు, గ్యాంగ్స్టర్ లుక్లో. అలాగే ఎన్టీఆర్ అన్న కూడా ఇప్పటి వరకు ఇలాంటి గ్యాంగ్స్టర్ లుక్లో అయితే కనపడలేదు. ఆ లుక్లో అది కూడా మన ప్రశాంత్ నీల్ గారు చేసిన సినిమా కావడంతో అసలు వీర లెవెల్లో అందరికీ ఒక ఇది ఉందని చెప్పొచ్చు, బజ్ ఉందని చెప్పొచ్చు, మొత్తం ఇండియా మొత్తం బజ్ ఉందని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సినిమా నుంచి ఏ అప్డేట్ రాకపోవడం చాలా దారుణం అనే చెప్పొచ్చు. ఇంతకుముందు ఒక అప్డేట్ అన్నారు భయ్య, అప్డేట్ కాదు అది 20 వదులుతున్నామా అనేసి అప్డేట్ అనేసి వదిలేరు. కాకపోతే అది సినిమా పోస్ట్ పోన్ చేయడం అప్డేట్ ఎలా అవుతుంది అని చెప్పేసి కూడా చాలామంది అయితే కింద కామెంట్లో ఎక్కేశారని చెప్పొచ్చు. అయితే ఇదంతా పక్కన పెడితే నాకు తెలిసినంత వరకు ఈ సినిమా నుంచి వచ్చింటే చాలా అద్భుతంగా ఉండేది. అసలు ఎన్టీఆర్ అన్న బర్త్డే ఇంకొంచెం సెలబ్రేట్ చేసిండొచ్చు వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. కాకపోతే రాకపోవడం కొంచెం బాధనే అనిపించింది. మరి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఒకవేళ మన ఎన్టీఆర్ గారి సినిమా డ్రాగన్ సినిమా నుంచి ఒక అప్డేట్ వచ్చింటే ఎలా ఉండేది, అసలు ఇండస్ట్రీ మొత్తం దేని గురించి మాట్లాడుకున్నారు, వార్ 2 గురించా లేకపోతే మన గ్లిమ్స్ ఎన్టీఆర్ డ్రాగన్ గారి గ్లిమ్స్ గురించి మాట్లాడుకునే వల్ల కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.